ఆర్సీబీ ఈరోజు ఆడిన ఆట ఉందే చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆడిండ్రు. ఎందుకంటున్నానంటే ఈ మాట, పవర్ ప్లేలో 50 కొట్టిన టీము 20 ఓవర్స్ వచ్చేప్పటికి 250 రన్స్ కొట్టింది. ఇమాజిన్, అస్సలు ఎక్సలెంట్ బ్యాటింగ్. ఫస్ట్ నుంచే విరాట్ కోహ్లీ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసిన వాళ్ళ. దానికి తోడు ఫిల్సాల్ట్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, బట్ తర్వాత ఫిల్సాల్ట్ ఎత్తుకున్నాడు, ఆపలేదు. తర్వాత పటిదార్, ఆ తర్వాత రజత్ పటిదార్, ఇంకా ఆ తర్వాత వచ్చిండు నాయన వేరే లెవెల్ బ్యాటింగ్ ఆడిండు. వచ్చింది డేవిడ్ వో. ఎట్లా ఆడినంటే డేవిడ్ బ్యాటింగ్ అయితే ఫస్ట్లో అంటే ఏమంత అది లేదు. అతను కూడా ఫస్ట్ ఆల్మోస్ట్ 10 balls 10 runs అన్నట్టు ఆడిండు. ఇంకా తర్వాత స్టార్ట్ చేసిండు నాయన. రజత్ పటిదార్ ఎక్కడైతే బ్యాక్ టు బ్యాక్ 2 6లు 4లు కొట్టిన తర్వాత ఇంకా మనోడు ఫిక్స్ అయినట్టున్నాడు, స్ట్రైక్ రావట్లేదు. సో నాకు ఎట్లాగైనా స్ట్రైక్ రావాలి, నేను స్ట్రైక్ ఇవ్వద్దు అని ఫిక్స్ అయ్యిండు. నీ అమ్మ 10 balls 9వ 10వ ఉన్న అతను 25 balls 50 కొట్టేసిండు. నీ అమ్మ బెంచోత్ ఎట్లా కొట్టిండంటే సిఎస్కే బౌలర్లకి చుక్కలు కనిపించినాయి. 25 balls 70 runs దుమ్ము లేపిండు పోయి. ఒక్కటే ఓవర్లో 30 runs కొట్టి టాప్ క్లాస్ నాకు ఆడింది. అదేవిధంగా ఈరోజు ఆర్సీబీ ప్రూవ్ చేసుకున్నది వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ అని. ఎక్సలెంట్ నాక్ ఇవాళ ఆర్సీబీ ఏదైతే బ్యాటింగ్ చేసిందో, మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. కింగ్ విరాట్ కోహ్లీ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ 6, ఇంకా ఆగలే. 18 19+ 6s కొట్టింది ఇవాళ ఒక్కటే టీం ఐపీఎల్లో. నీ అమ్మ ఇప్పటి వరకు ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ ఇండివిజువల్ 250 ఆర్సీబీ. ఈ సీజన్లో ఫస్ట్ టీం 250 runs కొట్టింది. అందరు ఎస్ఆర్హెచ్ అది ఇది 300 అంటున్నారు. నీ అమ్మ ఆ పవర్ ప్లేలో కొంచెం రన్స్ వచ్చింటే, ఒక 60-70 runs వచ్చింటే 300 ఎక్కడ 100% లోడింగ్ ఉంటుండే ఇవాళ ఆర్సీబీ. అవునా కదా కామెంట్లో చెప్పండి, 300 కొడుదురా కొట్టరా. కానీ ఈరోజు ఆర్సీబీ ఏదైతే బ్యాటింగ్ బౌలింగ్ చేసిందో నెక్స్ట్ లెవెల్. ఇదే విధంగా ఆడితే ఈ సీజన్లో కూడా కప్పు వాళ్ళదే అనడానికి ఎలాంటి డౌట్ లేదు. వేరే లెవెల్ బ్యాటింగ్, వేరే లెవెల్ బౌలింగ్ చేస్తుంది ఆర్సీబీ. ఎక్స్పెషల్లీ కింగ్ విరాట్ కోహ్లీ యార్, వేరే లెవెల్ ట్రెండ్లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అస్సలు సూపర్, ఎక్సలెంట్, ఆల్ ద వెరీ బెస్ట్, వెల్ డన్ టీమ్.